వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను. 40,000 రెంటల్ వచ్చే ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు మీకోసం డైరెక్ట్ ఓనర్ నెంబర్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ నెంబర్ తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది మెయిన్ రోడ్, 60 ఫీట్ రోడ్. ఈ రోడ్ నుంచి లోపలికి వెళ్తే ఎగ్జాక్ట్ గా మనకి 50 అడుగుల దూరంలోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 125 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్. నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే వస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్ గా 60 ఫీట్ల రోడ్ కి 50 అడుగుల దూరంలోనే ఈ ఇల్లు అయితే లొకేటెడ్ అయి ఉంది. ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చివరిలో చెప్తాను చూడండి. ఇది 20 ఫీట్ల రోడ్ ఫ్రెండ్స్. ఇది ఈ రోడ్ కానుకొని క్వైట్ గా అవుపించేదే ఇండిపెండెంట్ హౌస్. 125 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను మీకోసం. చూడండి, ఇదే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది రోడ్ ఫేసింగ్ ఎక్కువ అయితే ఉంటుంది, కరెక్ట్ స్క్వేర్ బిట్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 125 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ ఉంది ఫ్రెండ్స్. ఇది కింద వచ్చేసి మనకి 2 BHK, పైన వచ్చేసి మనకి రేకుల రూమ్ లో ఒక 4 రూమ్స్ అయితే ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు పూర్తిగా చూపిస్తాను. ఇంటి ముందు వచ్చేసి మనకి 20 ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది 60 ఫీట్ల రోడ్కి ఎగ్జాక్ట్ గా 50 అడుగుల దూరంలోనే ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి లొకాలిటీ హైవే రోడ్ నుంచి తీసుకొస్తాను చూడండి. ఇదే హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్. ఇది చైతన్యపురి మెట్రో స్టేషన్. ఇది చూడండి, మంచి ప్రైమ్ లొకాలిటీ, దిల్సుఖ్ నగర్ దగ్గరలో చైతన్యపురి ఫ్రూట్ మార్కెట్ ఆపోజిట్ లో చైతన్యపురి మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్. ఇది దీనికి ఆపోజిట్ లోనే ఇల్లు అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఇల్లు అయితే లొకేటెడ్ అయి ఉంది. ఇల్లు లొకేషన్ వచ్చి కరెక్ట్ లొకేషన్ సరూర్ నగర్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది కొత్తపేట సరూర్ నగర్ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి మనకి చైతన్యపురి మెట్రో స్టేషన్. ఇది చూపిస్తుంది చూడండి. చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ, హైవే రోడ్. ఇది విజయవాడ రోడ్ ఫ్రెండ్స్. ఇది విజయవాడ రోడ్ కి ఆనుకొనే ఉంటుంది. చూడండి, మంచి ప్రైమ్ లొకాలిటీ. దీనికి దగ్గరలో మనకి అన్ని స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ లొకాలిటీలో. ఈ లొకాలిటీకి ఎగ్జాక్ట్ గా మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయి ఉంది. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్ కి కాల్ చేయొచ్చు మీరు. ఇది హైవే రోడ్ ఫ్రెండ్స్. ఇది హైవే రోడ్ మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ కి ఎగ్జాక్ట్ గా మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ అయితే ఉంది మనకి. మీకు డైరెక్ట్ వే కూడా చూపిస్తాను, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇది సరూర్ నగర్కి వెళ్ళే రోడ్ ఫ్రెండ్స్. ఇది మెట్రో స్టేషన్ కి క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది మనకి. ఈ రోడ్ లోనే మనకి ఎల్బీ నగర్ మున్సిపాలిటీ ఆఫీస్ కూడా ఉంది, మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది. ఈ రోడ్లోనే స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. ఈ లైన్లో కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇది 60 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఇది ఈ రోడ్ క్వైట్ ఒకటే రోడ్ ఫ్రెండ్స్. ఇది ఇంటికి వెళ్ళడానికి ఒకే రోడ్డు. ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇల్లు అయితే ఉంది మనకి. చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి చూడండి. హోటల్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. హోటల్స్, స్వీట్ హౌస్, మున్సిపల్ ఆఫీసు, స్కూల్స్ ఉన్నాయి అన్నీ మనకి. మీకు చూపిస్తాను వెళ్ళే దారిలో. చూడండి, ఇది రాఘవేంద్ర హోటల్ ఫ్రెండ్స్. ఇది ఈ రాఘవేంద్ర హోటల్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అయితే మనకి లొకేటెడ్ అయ్యింది. మంచి ప్రైమ్ లొకాలిటీ ఫ్రెండ్స్. ఇది ప్రైమ్ లొకాలిటీ అండ్ మంచి రెసిడెన్షియల్ జోన్. ఇక్కడ ఎలాంటి మూసీ కానీ ఎలాంటిది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీ, చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదే మున్సిపల్ ఆఫీసు. మనం క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఆఫీసు. ఇక్కడ వచ్చేసి మనకి స్కూల్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి మనకి. చైతన్య స్కూల్ ఉంది, సంస్కృతి స్కూల్ ఉంది. ఇదే లొకాలిటీలో ఉన్నాయి అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్, షాప్స్ అన్నీ ఉన్నాయి చూడండి మనకి. ఇది స్కూల్, ఇది శ్రీ చైతన్య స్కూల్. ఇది శ్రీ చైతన్య స్కూల్. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీ. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మినిమం 1 lakh అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది హైవేకి దగ్గరలో అయితే 1,20,000 ఉంది. కొద్దిగా లోపలికి వస్తే మనకి మినిమం అయితే 1 lakh రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్లో ఉంది. ఈ లొకాలిటీలోనే మనకి 125 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడున్న టైంలో మనకి 40,000 రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్. మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవాలి ఫ్రెండ్స్. ఇది ప్రైజ్ అన్ని విషయాలు మీకు చెప్తాను ఇల్లు చూపిస్తున్నప్పుడు మీకు. చూడండి, ఇదే లొకాలిటీ. ఇది వచ్చేసి మనకి సంస్కృతి స్కూల్ ఫ్రెండ్స్. ఇది హైవే మీద ఈ రోడ్కే ఉంటుంది, వెళ్ళే దారిలో 60 ఫీట్ రోడ్లో ఉంటుంది. సంస్కృతి స్కూల్ ఉంది. మనం వెళ్ళే దారిలో కూడా మనకి టెంపుల్స్, 2-3 టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చూపిస్తా చూడండి. ఇది 60 ఫీట్ రోడ్. ఇది
ఈ రోడ్లోనే ఉంటుంది మనకి. ఈ రోడ్లో ఆనుకొని ఎగ్జాక్ట్గా మనకి 50 అడుగుల దూరంలోనే ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీ ఫ్రెండ్స్. ఈ లొకాలిటీలో వచ్చేసి మనకి 1 lakh రూపీ పర్ స్క్వేర్ యార్డ్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది, నడుస్తుంది. మీకు దగ్గరలో అండ్ ల్యాండ్ ప్రైస్లోనే ఇది అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్. 1 lakh రూపీ అండ్ ప్రజెంట్ ఉన్న టైంలో రెంట్ కూడా వస్తుంది కాబట్టి అది యాడ్ చేసి అమ్ముతున్నారు. ఇంకొక 30 years అయితే ఈజీగా ఇల్లు అయితే రన్ అయ్యే అవకాశం ఉంది. చూడండి. ఇప్పుడు ఇంటి లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి సంపు, ఇక్కడ బోర్ గిట్లు అన్నీ ఉన్నాయి చూడండి. మనకి మున్సిపల్ వాటర్ అన్లిమిటెడ్గా వస్తుంది ఇప్పుడున్న టైంలో. మనకి ఇల్లు అయితే మనకు వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నాయి. ఈస్ట్ అండ్ నార్త్ వైపులో 2 వైపులో మనకి డోర్స్ అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఈస్ట్ వైపు, ఇది నార్త్ వైపు అటు సైడ్. మనకు వచ్చేసి మనకి డైరెక్ట్ ఈస్ట్ వైపు నుంచి ఇంట్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది చూపిస్తాను చూడండి. ఇది 2 BHK ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది కింద వచ్చేసి మనకి విశాలమైన రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మనకి 18 years ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 18 years ఓల్డ్ ప్లస్. ఇది చూడండి, మంచిగా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇది 125 square yards గల G+1 ఇండిపెండెంట్ హౌస్. పైన అయితే మనకి రేకులు అయితే వేస్తున్నాయి. మనకి 4 rooms ఉంటాయి. మీకు అది కూడా ఎలా ఉంది ఏంటి అనేది పూర్తిగా చూపిస్తాను. ఇది వచ్చి చూడండి, ఇది 125 square yards గల ఇండిపెండెంట్ హౌస్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది మనం నార్త్ వైపు నుంచి వస్తే ఇది మెయిన్ సిట్టింగ్ హాల్కి వస్తాం. ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇంటికైతే ఇప్పుడున్న టైంలో. మనకి చూడండి, ఇది 125 square yards గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చేసింది. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఇది డైనింగ్ ఏరియా, ఇది పూజా రూమ్ చూడండి. ఇది పూజా రూమ్, చాలా పెద్దగా ఉంది చూడండి పూజా రూమ్ అయితే మనకి. ఇది పూజా రూమ్. పక్కన వచ్చేసి మనకి కిచెన్ ఉంది చూడండి. కిచెన్ విశాలంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది కిచెన్ వచ్చేసి మనకి. వెంటిలేషన్ విండో కూడా ఉంది చూడండి. మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది కిచెన్లోకి అయితే. మనకి మున్సిపల్ వాటర్ అయితే అన్లిమిటెడ్గా వస్తుంది. మనకి బోర్ కూడా ఉంది ఇంటికి సంబంధించి. 2 bedrooms ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇప్పుడున్న టైంలో. దీనికి కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఉంది మనకి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా ఉంది చూడండి, మీకు చూపిస్తాను. ఇది వాష్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది చూడండి, ఇది వాష్రూమ్. ఇది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి కూడా మనం రావచ్చు. మనం నార్త్ వైపు నుంచి కూడా మనకి 2 gates అయితే ఉన్నాయి మనకి. ఇది గల్లీ. ఇది సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంటి ముందు వచ్చేసి మనకి 20 feet రోడ్ ఉంది అండ్ కార్ కూడా మనం పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు. మన 60 feet రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి 50 అడుగుల దూరంలోనే ఈ హౌస్ అయితే ఉంది. నార్త్ వైపులో మనకి డోర్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది ఇప్పుడు మనం బయటకు వస్తున్నాం చూడండి. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కిచెన్. ఇది డైనింగ్ ఏరియా. ఇది ఈస్ట్ వైపు నుంచి మనం బయటకు వస్తున్నాం. ఇప్పుడు పైన ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇటు సైడ్లో. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 4 single rooms అయితే ఉన్నాయి. మొత్తము మనకి రేకులతో వేయడం జరిగింది. ఇది టెంపరరీ అయితే వేయడం జరిగింది ఇప్పుడున్న టైంలో. ఇక్కడైతే రెంటల్ వాల్యూ అయితే చాలా ఎక్కువ ఉంది. మినిమం అయితే సింగిల్ రూమ్ 6000 రూపీస్ వస్తుంది. ప్రజెంట్ అయితే అందరినీ ఖాళీ చేయించారు. 6000 రూపీస్ వస్తుంది పర్ రూమ్కి. వచ్చేసి పైన వచ్చేసి మనకి 24000 వస్తుంది. 4 రూమ్లు ఉన్నాయి మనకి. బోర్ గిట్ల అన్నీ ఉన్నాయి. వాటర్ అయితే సఫిషియెంట్గా ఉంది.
ఇది 125 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్. ఇది దీని ప్రైస్ వచ్చి 1,70,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగిషియబుల్, అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. మీరు మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే ఓనర్కి కాల్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి సింగిల్ రూమ్ చూడండి. టోటల్గా వచ్చేసి మనకి 4 రూమ్స్ అయితే బిల్డింగ్ పైన ఉన్నాయి. మనకి 24,000 రెంట్ వస్తుంది. కింద వచ్చేసి మనకి 16,000 to 18,000 అయితే రెంట్ అయితే వస్తుంది. టోటల్గా మనకి 40,000 రెంట్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉంది ఇప్పుడున్న టైంలో. 125 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది. 18 years ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది మీకు బ్యాంక్ లోన్ ఇట్లా అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇది లీగల్గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. బ్యాంక్ లోన్ కూడా మీకు వస్తుంది. ప్రైస్ విషయంలో అయితే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను, ఓనర్కి కాల్ చేయండి. చూడండి, ఇది 3rd రూము. ఇక్కడ వచ్చేసి అన్నిటికీ ఒకటే సింగిల్ వాష్రూమ్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, అన్నిటికీ ఇది ఒకటే సింగిల్ రూము, వాష్రూమ్ అయితే ఒకటి ఉంది. చుట్టుపక్కల లొకాలిటీ కూడా మంచి డెవలప్డ్ లొకాలిటీ. అన్ని G+2 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి మనకు ఉన్న టైంలో. చూడండి, వాటర్ ట్యాంక్ ఇట్లున్నాయి. పైన వచ్చేసి మనకి ట్రీ ప్లాంటేషన్ కూడా చేశారు వీళ్ళు. ఇది 125 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి లేదు. దీని ప్రైస్ వచ్చి 1,70,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగిషియబుల్, అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.